ఇంకా పాక్పై దాడెప్పుడు అన్న ప్రశ్నకు యుద్ధానికి సిద్ధం. ఆపరేషన్ సింధూర్తో ఇంతటితో ముగిసిపోలేదు. పిక్చర్ అభి బాకీ హై. పహల్గాం ఉగ్రదాడి జరిగి 15 రోజులు కావస్తుంది. ఇంకా పాక్పై దాడెప్పుడు అన్న ప్రశ్నకు భారత్ ఆర్మీ నిన్న రాత్రి సమాధానం చెప్పింది. పాక్లోని ఉగ్రవాదులకు అసలైన కాలరాత్రి అంటే ఎలా ఉంటుందో చూపించింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక పకడ్బందీగా కూడా ఈ ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పక్క ప్లాన్ ప్రకారం కూడా కొనసాగింది. ఆ ప్లాన్ ఎలా అమలయ్యిందో, ఆ ప్లాన్ ఎలా కొనసాగిందో ఒక్కసారి వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా దాడి జరిగేదానికంటే ముందే ఇండియన్ ఆర్మీ ఒక హింట్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఆ హింట్ ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ హింట్ ఏందో చూద్దాం మనం. ఇక అర్ధరాత్రి 1:28 కి అయితే ఇండియన్ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ ట్వీట్ ను. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. యుద్ధానికి సిద్ధం, విజయమే మా లక్ష్యం అంటూ కూడా ఇక్కడ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. 1:28 అంటే దాడి చేసేందుకు కొన్ని క్షణాల ముందు ఇండియన్ ఆర్మీ అయితే ఈ ట్వీట్ చేసింది. మీరు ఒక్కసారి ఈ వీడియోని కూడా చూడొచ్చు. ఈ వీడియో నిజంగా ఒక గూస్ బంప్స్ తెప్పించేలా ఈ వీడియో ఉంది. మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు ఆ వీడియోని. ఈ ట్వీట్ పెట్టిన కరెక్ట్ 23 నిమిషాల తర్వాత ఇండియన్ ఆర్మీ ఇంకొక ట్వీట్ పెట్టింది. అదే జస్టిస్ ఈజ్ సర్వ్డ్. పహల్గాం ఉగ్రదాడి అవుతుందో దానికి న్యాయం గెలిచింది అని చెప్పేసి జై హింద్ అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ అంటూ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. ఇది 1:51 నిమిషానికి, అర్ధరాత్రి 1:51 నిమిషానికి ఈ ట్వీట్ చేసింది. ఫస్ట్ ట్వీట్కు ఈ ట్వీట్కు మధ్య 23 నిమిషాలు. అంటే ఈ 23 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్ సింధూర్ని ఇండియన్ ఆర్మీ కంప్లీట్ చేసింది. ఆ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి మొత్తం ఉగ్రవాదుల బేస్ క్యాంప్లను ఎక్కడికక్కడ నేలమట్టం చేసింది. అత్యాధునిక స్కాల్ప్ వంటి మిసైల్స్ వంటి అత్యాధునిక ఆయుధాలతో పాటు డ్రోన్లను కూడా వారి అక్కడ మొత్తం ఉగ్ర స్థావరాలను అయితే ధ్వంసం చేసింది. ఇక మనం ఒక్కసారి పాకిస్తాన్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ కనిపిస్తుందా, ఈ లైన్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఇక్కడ నుండే ఈ ఎల్ఓసికి దగ్గర నుండే మన ఇండియన్ ఆర్మీ అయితే మొత్తం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇక్కడ నుంచి చేపట్టింది అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ముజఫరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ బెహవల్పూర్ వరకు మొత్తం వరుసగా ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను 9టిని మొత్తం ఇక్కడ ధ్వంసం చేసింది, నేలమట్టం చేసింది. ఇక ముజఫరాబాద్లో చూసుకుంటే ఇక్కడ ఇది సరిహద్దుకు, మన ఈ ఎల్ఓసికి సంబంధించి ఈ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దీన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉంటుందో, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. దీన్ని కూడా నిన్న ఇండియన్ ఆర్మీ మొత్తం తుడిచిపెట్టేసిందని చెప్పొచ్చు. ఇక్కడ దాడి చేసి ఆ తర్వాత కోట్లీ, ఇక్కడ చూడొచ్చు కోట్లీలో మొత్తం 2 స్థావరాలను కూడా, ఇక్కడ గుల్పూర్, కోట్లీ, ఈ కోట్లీ ప్రాంతంలోనే ఈ 2 స్థావరాలను కూడా నిన్న ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ 2 స్థావరాల్లోనూ ఇక్కడ పూంచ్ సెక్టార్లో మనం చూసుకుంటే 2023 పూంచ్ సెక్టార్లో, అదేవిధంగా మిగతా 2024లో కొంతమంది బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడి చేసిన ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నట్లుగా సమాచారం ఉంది. దీంతో ఇక్కడ కూడా మొత్తం ఇండియన్ ఆర్మీ ఇక్కడ అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసి వీటిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం సియాల్కోట్ చూసుకుంటే, సియాల్కోట్లోను ఇది సరిహద్దుకు, ఇక్కడ సియాల్కోట్ చూసుకుంటే ఇది ఇక్కడ మొత్తం మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 15 కిలోమీటర్లు, అంటే కొంత దగ్గరగానే ఉన్నది సియాల్కోట్. ఇక్కడ దీని చుట్టుముట్టు కూడా ఈ సియాల్కోట్ ప్రాంతంలో నివాస భవనాలు ఉన్నాయి. మధ్యలో ఈ ఉగ్రవాద స్థావరం అవుతుంది. అయినా సరే ఫిక్స్డ్ టార్గెట్ ఖచ్చితత్వంతో ఇక్కడ ఒక మిసైల్ను సంధించి సియాల్కోట్లోని ఉగ్రవాద స్థావరాన్ని కూడా మన ఆర్మీ మొత్తం అక్కడ ధ్వంసం చేసింది. దీంట్లో అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ చనిపోయారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఉగ్రవాద శిబిరం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి కూడా ఇప్పటికే హిజ్బుల్ ముజాహిద్దీన్ మన దేశంలో ఎన్నో దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఈ స్థావరాన్ని కూడా మన ఇండియన్ ఆర్మీ దీన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత ముర్దికే, ఇక్కడ ఈ ప్రధానంగా కనిపిస్తుందా, ఇక్కడే ఇది ప్రధాన స్థావరంగా చెప్పుకోవచ్చు మనం ముర్దికేని. ఎందుకంటే ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మనం ఆ తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ మురిత్కే ఉంటుంది. మురిత్కే ఇది ప్రధాన స్థావరం లష్కరే తోయబాకి. ఇక్కడనే ఈ మురిత్కేలోనే మన 2008 ముంబై పేలులకు సంబంధించి కసబ్, అదేవిధంగా హెడ్లీ, ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఇక్కడే ట్రైన్ అయినట్లుగా మన నిఘా వర్గాలకైతే సమాచారం ఉంది. దీంతో ఇక్కడ
ఇక్కడ పెద్ద ఎత్తున దాడి చేసి ఇక్కడ మొత్తం ఉగ్రవాద శిబిరాన్ని మొత్తం కూడా మన ఇండియన్ ఆర్మీని ధ్వంసం చేసింది. ఇక ఆ తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ బెహవల్పూర్ ఉంటుంది. ఇక్కడ ఇది ఎల్ఓసికి కానీ మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ బెహవల్పూర్లోను లష్కర్ తోయబా ప్రధాన కార్యాలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడనే అత్యధికంగా ఉగ్రవాదులు ఇక్కడే చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ భారీగా ఉగ్రవాదులు కూడా నిన్న మరణించారు. దీనిపై కూడా అత్యాధునిక ఆయుధాలతో మన ఇండియన్ ఆర్మీ ఇక్కడ విరుచుకపడి మొత్తం బెహవల్పూర్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నిటిని కూడా నిన్న ధ్వంసం చేసింది. మొత్తం ఇక్కడ చూడొచ్చు 9 వరుసగా పైనుంచి చూసుకుంటే పైనుంచి కింది వరకు వరుసగా ఒక్కొక్క దానిపై దాడి చేసుకుంటూ కూడా నిన్న ఇండియన్ ఆర్మీ ఈ దాడులు మొత్తం కేవలం 23 నిమిషాలలోనే ఈ దాడులన్నిటిని కూడా కంప్లీట్ చేసింది. 23 లేదా 20 నిమిషాలు ఆ లోపే ఈ దాడులను జరిగాయి. దీనికోసం స్కాల్ప్ మిసైల్స్ అదేవిధంగా అత్యాధునిక డ్రోన్స్ను వినియోగించింది. ఆ డ్రోన్స్ను వినియోగించి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండానే యాక్చువల్గా మనం సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో చూసాం, ఎయిర్ స్ట్రైక్ సమయంలో చూసాం. అప్పుడు మన వాళ్ళు బార్డర్ను క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ దాడులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటిది మన భారత భూభాగంలోనే ఉండి ఇక్కడ ఉగ్ర స్థావరాలపై దాడులు చేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడా కూడా మన వాళ్ళు దాటలేదు. కేవలం ఇక్కడ కూడా పాకిస్తాన్ ఇక్కడ ఎంత తలలు పట్టుకున్న ప్రపంచ దేశాల నుంచి మద్దతు అయితే లభించడం లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా టార్గెట్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే. అక్కడ ఇండియన్ మిలిటరీకి కానీ అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ వాళ్ళపై ఎటువంటి దాడి చేయలేదు. వారికి ఎటువంటి హాని కలగకుండా పకడ్బందీ ప్లాన్తో కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే ధ్వంసమయ్యేలా ఇండియన్ ఆర్మీ అయితే ఈ ప్రణాళిక రూపొందించింది. కాబట్టి ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే మనకు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించింది. ఇండియా తమ ఆత్మరక్షణలో భాగంగా ఎవరినైనా చంపాకు ప్రతి దేశానికి ఉంటుంది. భారత్ కూడా అదే విధంగా చేసింది. అమాయకుల ప్రాణాలు బలిగొంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా రష్యా కూడా మనకు ఫస్ట్ నుంచి ఒక అండగానే ఉంటూ వచ్చింది. ఇదే సమయంలో అమెరికా చూసుకుంటే ట్రంప్ అయితే 2 దేశాలు కొంత సంయమనం పాటించాలి, 2 శక్తివంతమైన దేశాలు యుద్ధం చేస్తే ప్రపంచానికే అది ముప్పుగా పరిగణించే అవకాశం ఉందంటూ కూడా ఆయన కొంత వ్యాఖ్యానించారు. ఇక చైనా కూడా 2 దేశాలు కొంత సంయమనం పాటించాలంటూ చెప్పాయి. ఇక మిగతా దేశాలన్నీ కూడా భారత్కు సపోర్ట్గా నిలిచే ఒక అండగా నిలిచే భారత్ ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న ఏ చర్యనైనా మేము అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తామంటూ మిగతా అన్ని దేశాలు కూడా ఇప్పటికే ట్వీట్స్ కూడా చేశాయి. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులతో పాటు కాంగ్రెస్ నేత అదేవిధంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మన ఇండియన్ ఆర్మీకి గర్వంగా ఉందంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ చర్యను ఆపరేషన్ సింధూర్ను ఆయన సమర్థించారు. గర్వంగా ఉంది, మన సైనిక శక్తిని చూసే గర్వంగా ఉందంటూ కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సింధూర్ను తమ గర్వంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన సైన్యం చేపట్టిందో ఈ ఆపరేషన్ గర్వంగా మన ఇండియాకి ఒక గర్వకారణం మన సైన్యం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్తో ఇంతటితో ముగిసిపోలేదు. పిక్చర్ అభి బాకీ హై. ఇక్కడ చూడొచ్చు మనం మనోజ్ నరవనే ఈయన ఒక ట్వీట్ చేశారు. దాడి జరిగిన కొద్ది గంటలకి ఆయన పిక్చర్ అభి బాకీ. అరే దాడి ఇప్పటితో కాలేదు, ఇంకా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఓన్లీ ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్తో ఈ దాడి కంప్లీట్ అయిందని చాలా మంది భావిస్తున్నారు. కానీ అసలు సినిమా ముందు ఉంది, అసలు సినిమా మీకు చూపిస్తామంటూ అయితే ఒక ట్వీట్ చేశారు. మనం దీన్ని చూడొచ్చు. ఇప్పటికే ఇప్పుడు జరిపిన మా ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దాడిలో టాప్ టెర్రరిస్ట్గా చెప్తున్నటువంటి మసూద్ అజర్కి చెందిన ఫ్యామిలీకి చెందిన కొంతమంది ఇప్పటికే సభ్యులు మరణించినట్లుగా తెలుస్తుంది. మన మెయిన్ టార్గెటే మసూద్ అజర్, అదేవిధంగా హఫీజ్ సయ్యద్, లష్కర్ తోయబా చీఫ్ కమాండర్స్ ఇవి చెప్పొచ్చు. వీళ్ళిద్దరే మన టాప్ ప్రియారిటీ. వీళ్ళిద్దరిని అంతమొందిస్తే దాదాపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మొత్తం మనం ఒక 50%కు పైగా అంతమొందించినట్లుగా చెప్పుకోవచ్చు. దీని సంబంధం ఇప్పుడు జరిపిన ఉగ్రదాడిలో మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటే చెల్లి, అదేవిధంగా ఆయన గమనించిన వాళ్ళ బావ కూడా మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే మసూద్ అజర్ అతడు కొద్దిపాటిలో అతడు కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక హఫీజ్ సయ్యద్ విషయానికి వస్తే మాత్రం హఫీజ్ సయ్యద్ ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నాడు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ఒక బంకర్లో దాచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పాక్ ఆర్మీ హఫీజ్ సయ్యద్కు ఒక రక్షణగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఈ నేపథ్యంలో పక్కాగా ఇప్పుడు ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ అయితే వారిని వేటాడి చంపే వరకు కూడా మా ఆపరేషన్ ఇప్పటికే
ప్రధాని కూడా స్పష్టం చేశారు. ఎవరు ఊహించని రీతిలో మేము ఆ ఉగ్రవాదులకు ఆ ఉగ్ర దాడికైతే మేము సమాధానం చెప్తామని నిజంగానే నిన్న ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకోవచ్చు. మాక్ డ్రిల్ ఈరోజు ఉంటుందంటే ఇవి యుద్ధ సన్నద్ధతలో భాగంగా మాత్రమే మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అంటే యుద్ధం ఇంకో 2-3 డేస్ తర్వాత ఉంటుందని అంతా అనుకున్నారు. అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా అంతా అనుకున్నారు. అంత ప్రశాంతంగా ఉంది ఇండియా ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించనుందని. అయితే మాక్ డ్రిల్ అని కేవలం పాకిస్తాన్ను ఏమార్చేందుకు మాత్రమే ఇవాళ మాక్ డ్రిల్ అని పేరు పెట్టి అర్ధరాత్రి అటాక్ చేశారు. అక్కడ నిన్న ప్రధాని మోడీ కూడా చూసుకుంటే అసలు ఈ ఉద్రిక్త వాతావరణంతో ఏమాత్రం సంబంధం లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నిన్న రాత్రి ఒక ఏబీపీ ఛానల్ నిర్వహించిన ఒక సమ్మిట్లో కూడా మోదీ పాల్గొన్నారు. అక్కడ నార్మల్గా సింధు నది జలాలపై మాట్లాడిన తప్ప యుద్ధం ఇవన్నీ విషయాలపై ఆయన ప్రస్తావించలేదు. ఒక కూల్గా ఆయన మాట్లాడారు. అదేవిధంగా మరోవైపు ఈరోజు మాక్ డ్రిల్ ఇవన్నీ నేపథ్యంలో పాకిస్తాన్ అయితే అస్సలు ఊహించలేదు. నిన్న రాత్రి అసలు దాడి జరుగుతుందని ఊహించలేదు. కానీ పాకిస్తాన్ను మార్చేందుకే అక్కడ మోడీ వ్యవహరించిన తీరు మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మాక్ డ్రిల్ అనే అంశాలను కేవలం పాకిస్తాన్ మార్చేందుకే చెప్పొచ్చు. మనం 2019 ఈ పుల్వామా అటాక్ సమయంలో మనం బాల్కోట్ స్ట్రైక్ చేసాం. అప్పుడు కూడా మోడీ అంత దాడి జరిగే ముందు రోజు ఒక ఛానల్ నిర్వహించిన సమ్మిట్లో పాల్గొన్నారు. చాలా కూల్గా యుద్ధం కాకుండా మిగతా అంశాలపై ఆ రోజు కూడా ఆయన మాట్లాడారు. సేమ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దాడి జరిగే ముందు రోజు అర్ధరాత్రి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన ఇప్పుడు కూడా ఒక ఛానల్ నిర్వహించిన సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. చాలా కూల్గా అక్కడ ఆయన మాట్లాడిన తీరు ఎక్కడ కూడా యుద్ధం అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఈ బట్టే పాకిస్తాన్ మార్చేందుకు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అయితే ఇప్పటితో మాత్రం ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా ఇక్కడ ఆర్మీ చీఫ్ అయితే స్పష్టం చేస్తున్నారు. పిక్చర్ అభి బాకీ హై, పాకిస్తాన్కు అసలు సినిమా మాత్రం ఇంకా ముందుంది.